మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మొదటి తరం నాయకుల్లో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో కేఎస్ బాబు గారు కూడా ఒకరని చెప్పి ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటున్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ కాలంలో అనంతపురం జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలో తిరుగులేని మాదిగ శక్తిని నిరూపించుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా అంచెలంచెలుగా అప్పుడున్నటువంటి కృష్ణమాదిగ నాయకత్వంలో ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఎన్నో కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాడు. ఎన్నో యాత్రలు, పాదయాత్రలని, రకరకాల ఆందోళనలు తీసుకున్నాడు. జైలుకు కూడా వెళ్ళాడు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఎంఆర్పిఎస్ లక్ష్యాల కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకుల్లో కేఎస్ బాబు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదే సందర్భంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొమ్మూరి కనకారావు గారు, నేను మహాజన ఫ్రంట్ అని చెప్పి కృష్ణమాదిగ పోయినప్పుడు ఆయన రాజకీయపరమైన నిర్ణయంలో సక్సెస్ కాలేకపోయాడు. ఇప్పుడు చిరంజీవి పెట్టినటువంటి పార్టీలో నేను వెళ్ళాలనుకుంటున్నాను. రాజకీయంగా కూడా మాదిగలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. సొంత పార్టీలు పెట్టుకొని ఎదగడం కంటే ఉన్న పార్టీల్లో మాదిగల యొక్క ప్రయోజనాలు కాపాడుకునే పరిస్థితి చేయాలని చెప్పి కొమ్మూరి కనకారావు గారు నిర్ణయం చేసినప్పుడు పార్టీ సంక్షేమంలో పడింది. ఎంఆర్పిఎస్కు ఆ టైంలో నేనున్నాను అని చెప్పి కేఎస్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నారు. మిత్రులారా, ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకునేటప్పటికీ రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఉద్యమం చాలా బలహీనపడి ఉంది. ఆ టైంలో మేము ఒకటే గుర్తు చేశాం. ఈదుమడి అనేటువంటి గ్రామంలో 1994 జూలై 7న ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆవిర్భావం అయినప్పుడు మందకృష్ణ మాదిగ గారు మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ అయిపోయిందని చెప్పి 1999 తర్వాత రాజకీయపరమైన ఆలోచనతో ఎంఆర్పిఎస్కు రాజీనామా చేసి తను మహాజన ఫ్రంట్ అని చెప్పి ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకొని ఆ మహాజన ఫ్రంట్ రాజకీయ వేదికలకు ఆయన వెళ్ళినప్పుడు ఈదుముడి యువకుడు ఉన్నటువంటి కొమ్మూరి కనకరావును రాష్ట్ర అధ్యక్షుడిగా కృష్ణమాదిగ గారు ప్రకటించారు. కొమ్మూరి కనకారావు గారు నేతృత్వంలో మేమంతా మళ్ళా నాయకత్వంలో పనిచేస్తూ వచ్చాం. కొమ్మూరి కనకారావు గారు చిరంజీవి పార్టీలోకి వెళ్ళిన తర్వాత కేఎస్ బాబు గారు నాయకత్వం వహించారు. ఆయన పీరియడ్లో ఎంఆర్పిఎస్ చాలా సంక్షోభంలో ఉంది. రాష్ట్రంలో కృష్ణమాదిగ 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తున్న దశ అది. ఒకటేమో ఆయన రాజకీయంగా ఎదగాలని, ఒక దిక్కు మాదిగ ఉద్యమాన్ని శక్తివంతంగా ముందుకు తీసుకుపోవడంలో తప్పటడుగు వేస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో ఉద్యమాన్ని కాపాడుకోవడానికి, ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరన్నారంటే అది కేఎస్ బాబు గారు. అటువంటి వ్యక్తి 1.5 సంవత్సరం తర్వాత ఊహించని విధంగా 2011లో ఆయన చనిపోవడం జరిగింది. హార్ట్ అటాక్ వచ్చి. అది కూడా ఢిల్లీ ప్రోగ్రాం జయప్రదం చేసుకోవడానికి మేమిద్దరం కలిసి అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి పులివెందులకు వెళ్ళాలని చెప్పి అనుకున్నాం. అయితే నేను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను పులివెందులు రాలేకపోతున్నాను, నువ్వే వెళ్ళు బాబు అంటే, లేదు నువ్వు ఉంటే బాగుండు ప్రకాష్ అంటే, లేదు నేను రాలేకపోతున్నానన్నా, మీరు కానివ్వండి అంటే ఆయన పులివెందులు వెళ్ళాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించుకున్నాక పులివెందులకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి వేరే కార్యక్రమాల్లో ఉండి బాబుతో నేను వస్తున్నాను బాబు మీరు వెయిట్ చేయండి అని చెప్పాడు.
ఆ వెయిట్ చేస్తున్న క్రమంలో హార్ట్ అటాక్ వచ్చి ఆల్ ఆఫ్ సడన్ కుప్పగూలిపోయి చనిపోయాడు. అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, దండోర ఉద్యమ నేతగా అవిశ్రాంతం శ్రమపడుతూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, మరి హార్ట్ సంబంధించిన డిసీజ్ ఉందనేది మాకు తర్వాత తెలిసింది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఢిల్లీలో ప్రోగ్రాం జయప్రదం చేసుకోవాలంటే మరి ఎంపీ గారి సపోర్ట్ ఉండాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉండాలని చెప్పి ఆయన మద్దతు కోసం అక్కడికి వెళ్ళి అనుకోకుండా హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇది మాకు చాలా బాధాకరమైన అంశంగా ఉండిపోయింది. ఈరోజు ఆయన 15వ వర్ధంతి మేము చేసుకుంటున్నాం. ఆయనకు ఈ మాదిగ జాతి రాష్ట్రంలో చాలా రుణపడి ఉంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే కష్టమని చెప్పి ఒకవైపు మాకు నివేదికలు వస్తున్నాయి. పార్లమెంట్లో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమో పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే, మేము ఢిల్లీ చుట్టూ తిరిగే క్రమంలో మాకు అప్పుడు పరిస్థితులు అర్థమైపోయాయి, ఇది పార్లమెంట్ ద్వారా కాదు అన్నప్పుడు కేఎస్ బాబు ఒకటే చెప్పాడు, ప్రకాష్ మనం పార్లమెంట్ అనుకుంటే కాదు, మనం కూడా సుప్రీంకోర్టులో ఏదో ఒక దశలో కోర్టులో కేసేసి దీన్ని మనం న్యాయపరమైన పోరాటం ద్వారా ఎస్సీ వర్గీకరణ సాధిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం కోర్టులో ఈ యొక్క జీవోలను కోల్పోయాము, ఎక్కడైతే నష్టపోయామో, ఎక్కడైతే జీవోలను కోల్పోయామో అక్కడే మన పోరాటం చేయాలా, అప్పుడే మనం విజయం సాధిస్తామని చెప్పి ఆయన అన్నాడు. దానికి మేమందరం ఏకీభవించాం. కరెక్ట్గా చండీగఢ్ వెళ్ళాం. దానక్ సేవా సమితి వాళ్ళ ఆహ్వానం మేరకు పోయి అక్కడ పంజాబ్ గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్తో మాట్లాడారు. అప్పటికి మేము సుప్రీంకోర్టులో మా నంబర్ కోసం ట్రై చేస్తున్నాం. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాం, కానీ అది నంబర్ కాల. ఆ దశలో కేఎస్ బాబు మేము చండీగఢ్ వెళ్ళి అక్కడున్న పంజాబ్ గవర్నమెంట్ కూడా శాసనసభ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసినట్టు శాసనసభ తీర్మానం చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చూస్తున్నప్పుడు మేము ఒక లెటర్ ఇచ్చాం. అయ్యా, మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కాకుండా రివ్యూ పిటిషన్ వేసి సుప్రీంకోర్టు సంప్రదిస్తే బాగుంటుందని చెప్పి మా లాయర్, అడ్వకేటు, సీనియర్ మోస్ట్ ప్రియతమ నాయకుడు గుడిమల్లం గిరిధర్ గారు ఒక అద్భుతమైనటువంటి లెటర్ డ్రాప్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే లెటరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పంపించారు. అయితే మేము ఆ దశలో మాకు ఉన్నట్టుండి సుప్రీంకోర్టులో 5586/2010 నంబర్ అయింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో మా యొక్క రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ నుంచి మేము వేసిన రివ్యూ పిటిషను యాక్సెప్ట్ అయింది. ఇంకా వాదోపవాదాలు జరిగి అంతకుముందు ఇచ్చినటువంటి ఈవీ చెన్నయ్య వాదనకు లోబడి ఇచ్చిన తీర్పును మేము తప్పుపడుతున్నాం కాబట్టి దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి కేఎస్ బాబు ఇంకా ఆ దశలో ఉండంగా ఆయనకు మరి ఊహించని విధంగా మేము ఢిల్లీకి వెళ్ళాలనుకున్న దశలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అయితే ఆ తర్వాత నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఆ మలితరం పోరాటం మొదలుపెట్టాం సుప్రీంకోర్టులో. అక్కడి నుంచి మేము కరెక్ట్గా ముందుకు పోతున్న దశలో 2011లో పంజాబ్ గవర్నమెంట్ మాకు తోడైంది. వాళ్ళు కూడా రివ్యూ పిటిషన్ వేశారు. 2011లో వేశారు, మేము 2010లో వేస్తే ఆ కేసు 2020 వరకు వాదోపవాదాలు జరిగినాయి. ఫలితంగా ఎస్సీ వర్గీకరణ జీవోలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు. గతంలో ఈవీ చిన్నయ్య వాదనకు లోబడిచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేదు, అది రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టు తప్పుడు భాష్యాలు చెప్పారు, కోర్టుకు తప్పుడు భాష్యాలు చెప్పి నమ్మించారు. ఆ తీర్పు చాలా పేలవంగా ఉంది. ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని తీర్పు సాధించగలిగాం. ఈ కృషిలో ఈరోజు ఆయన చనిపోయి ఆయన ఆత్మ మన చుట్టే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఆయన ఆత్మ ఈరోజు సంతోషపడుతుంది. ఎందుకంటే ఏ లక్ష్యం కోసమైతే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని సాధించడంలో మా టీము సఫలమైంది. మందకృష్ణ మాదిగ్ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని తిరిగారే కానీ సుప్రీంకోర్టులో కేసు వేయాలనే ఆలోచన రాలేదు. 2020లో మేము కేసు వేసినాక ఆ తర్వాత ఆయన 2022లో ఇంప్లీడ్ కావాలని చూశాడు, అది కూడా కాలేదు. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్తో ఇంటర్నల్ టైప్స్ పెట్టుకొని గవర్నమెంట్ ద్వారా ఇదైందని ప్రచారం చేసుకుంటూ పోయాడు. అయినా కూడా మేము జాతి ప్రయోజనాన్ని చూస్తున్నందువల్ల వాటిని మేము ఖండించకుండా అట్లే కంటిన్యూ అయిపోయాం. ఇది జరిగిన పరిస్థితి. దీని వెనుక ఆదర్శవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలున్న కేఎస్ బాబు, అట్లే ఇప్పుడున్నటువంటి మన మిత్రుడు
ఎల్లేషు ఈ ప్రాంతం నుంచి మాకు ఫస్ట్ నుంచి ఈ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి సీనియర్ మోస్ట్ నాయకుడు. వీళ్ళందరి సహకారం ఉంది. ఈ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది అన్నప్పుడు ఆయన 5,000 రూపాయలు ఆయన సొంత ప్యాకెట్ నుంచి తీసి ఇచ్చాడు. ఎల్లేష్ గారు ఇచ్చినటువంటి డబ్బు ఆ కోర్టు తీర్పులో ఆయన శ్రమ కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. అట్లే కేఎస్ బాబు గారు ఈ యొక్క 15వ వర్ధంతి మేము రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మరి ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందని, వారి కుటుంబాలు కూడా ఈరోజు చాలా ఒకరొకరు చనిపోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయి ఒకడు ఉన్నాడు. ఆ అబ్బాయి ఈరోజు మరి వాళ్ళ నాయన చేసినటువంటి ఆ కార్యాలని మీదేసుకొని ఆయన మరలా ఎంఆర్పిఎస్ కార్యక్రమాల్లో ముందుకు వస్తున్నాడు. వారికి కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని నాయకత్వ లక్షణాలతో వాళ్ళ నాయన్ను అధిగమించాలని చెప్పి, వాళ్ళ నాయనతో పోటీ పడాలని చెప్పి, వాళ్ళ నాయన కార్యక్రమాలని చూజ్ చేసుకొని ప్రజాసేవ అందియాలని చెప్పి ఆ కుటుంబాన్ని నేను కోరుకుంటున్నాను. ఇచ్చిన అవకాశానికి ప్రత్యేకంగా పేరు పేరున మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కేఎస్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆయన 15వ వర్ధంతి ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా మా శ్రేణులు చేసుకుంటున్నాయి. దానికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ఈరోజు హైదరాబాద్ గోషమహల్ ఈరోజు కేఎస్ బాబు గారి 15వ వర్ధంతిని గోషమహల్కి సంబంధించిన బంధు సేవా మండలి మిత్రులందరూ కూడా ఈరోజు సమావేశమయ్యారు. ఈ యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి కీలక పాత్ర పోషించినటువంటి మన మిత్రుడు సుమను, ఇంకా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ దాదాపు 15 నుంచి 20 వేల జనాభా ఓటర్స్గా మాదిగలు ఉన్నారని తెలుస్తుంది. మరి గోషమహల్ ప్రాంతంలో మన ఓటు శక్తిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి, ఓటు చైతన్యం కావాల్సిన పరిస్థితి ఉంది. భవిష్యత్తులో మీరు పిలిస్తే మేము తప్పకుండా వస్తాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వహించినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లే సిపిఎం నుంచి మన మిత్రులు వచ్చారు, నాగేశ్వరరావు గారు, వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 15వ కేఎస్ బాబు వర్ధంతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ కేఎస్ బాబు మాదిక్ గారికి, జోహార్ కేఎస్ బాబు మాదిక్ గారికి, కేఎస్ బాబు ఆశయాలను కేఎస్ బాబు